నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం గన్పార్క్ దగ్గర ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన అధ్యక్షులు తీర్మాన మల్లన్న గారు, ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న గారు ఇక్కడ గన్పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఏదైతే ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఎలా చూడవచ్చు. ఏదైతే ఈరోజు కామారెడ్డి హామీ ప్రకారం 55,000 కోట్ల ఏదైతే ఉందో దాన్ని బీసీ సబ్ బీసీ అమలు చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు? మేము సప్లైన్ కోసం మేము బీసీలంతా తరలించి వచ్చినాము. ఎందుకంటే మాకు జరుగుతున్న అన్యాయం కోసం మేము పోరాడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము అందరం బీసీలంతా ఏకమై కట్టుగా మేము ముందుకు వస్తున్నాము. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల మాట ఇచ్చినారు. ఏమని మహిళలకి 2,500 అన్ని కరెంట్ అన్ని ఫ్రీ, ఒక బస్ ఫ్రీ పెట్టినంత మాత్రం ఏంది. ఆ బస్ ఫ్రీ పెట్టినా కూడా మొత్తం దెబ్బలాట కొట్టులాట మొత్తం ఒకరికొకరు కొట్టుకొని తిట్టుకుని ఆ డ్రైవర్లు కూడా ఒక స్పందించారు. ఆ కండక్టర్లు కూడా ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటారు. ఆ ఫ్రీది పెట్టిన బస్సు కానీ ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటారు. మహిళలను కూడా కండక్టర్లు కూడా రెస్పెక్ట్ లేదు. బస్సులలో కూడా మేము జర్నీ చేస్తూ ఉంటాము. అది పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఫ్రీ బస్సు కూడా. కాకపోతే పిల్లల స్కాలర్షిప్ ఇస్తాను, స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేదు. పిల్లలకి మధ్యతరగతి పిల్లలు మగ్గిపోతున్నారు. వాళ్ళు ఇండ్లలో పని చేసుకుంటారు. వాళ్ళకంటూ ఒక సదుపాయం లేదు. ఎట్లా కడతారు వాళ్ళు ఫీజులు ఎట్లా కడతారు? కనీసం ఇప్పటికైనా మీరు మేలుకోండి. మా పరిస్థితి ఏందనే తెలుసుకొని మా సప్లై మాకు ఇవ్వండి, మా బీసీల హక్కులు మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము పోరాడుతున్నాం మా పిల్లల కోసం. మేము చేస్తుంది దేనికి? యూత్ ఎంత నష్టపోతున్నదో ఆయనకు తెలుస్తలేదు. తెలుసుకోవాలి. యూత్లు అందరి కోసమే కదా మీరు గెలిచిరు, ఓట్లు వేసుకొని గెలుచుకున్నారు కదా. మరి గెలుచుకున్నందుకు మీరు హామీలు నెరవేర్చాలి కదా. మరి మీరు ఎందుకు నెరవేర్చట్లేదు? ఎందుకంటే మేము ఇది ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మీరు 2 సంవత్సరాలలో మీరు ఎట్లాగైనా మాకు ఈ హామీలు నెరవేరుస్తారని మేము కూడా నమ్ముతున్నాం. ఏదైతే ఇప్పుడు 42% స్థానిక విద్యా ఉద్యోగాల కాంట్రాక్టుల రిజర్వేషన్ హామీ అమలు చేయాలని చెప్పి ఏదైతే మాట్లాడుతారో అసలు ఏంటి 42%? 42 రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 42 రిజర్వేషన్ గద్దె ఎక్కక ముందుకు ఎక్కినాక మేము 42 రిజర్వేషన్ ఇస్తాము బీసీలకు అని మాట ఇచ్చి వచ్చిండు. కానీ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కనీసం మాకు 30% అన్నా ఇవ్వాలి కదా బీసీలకు రిజర్వేషన్. ఇవ్వకపోతే ఎట్లా? అది ఈడబ్ల్యూఎస్ అంటే ఇక ఆయనకే తెలియాలి సార్. ఇంకా ఆయన మాకు ఇవ్వాల్సింది ఇస్తే వాటా మాకు మంచిగా ఉంటుంది సార్. అది సార్ 2023లో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ బూటకపు హామీలు ఇచ్చి మా ఓట్లు వేయించుకొని ఈరోజు రూలింగ్లో కూర్చొని మమ్మల్ని అన్యాయం చేసుకుంటూ వీళ్ళని ముస్టాడు కావాలంటే మా వల్ల కాదండి. ఇన్ని రోజులు భరించినాం. సాఫ్ట్ కార్నర్ చూసిరు, ఇక్కడ నుంచి హార్డ్ కార్నర్ ఏదో కూడా చూస్తారు. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవు సార్. బాత్రూమ్లు సరిగ్గా లేవు. శానిటరీ ప్యాడ్స్ ఇస్తే దాని మీద కూడా 44,000 కోట్లు వీళ్ళు దోసుకొని తిన్న ప్రభుత్వం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడపిల్లల కోసం కూడా ఆలోచించకపోతే ఒకవేళ మీ బిడ్డలకు ఇదే పరిస్థితి ఇస్తే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరు కదా. మీకు మాత్రం చిన్న చీమ కూడా కొట్టొద్దు, మాకు పాములు కరిచినాయి కదా. సో మేము ఈ వేదిక ద్వారా మేము ఏం హెచ్చరిస్తున్నామంటే రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. బీసీ సప్లాన్ ఇమీడియట్గా అమలు చేయాలి. బీసీ సప్లాన్ గురించి రేపు మాట్లాడాలి, నిర్ణయం తీసుకోవాలి. లేదు అంటే ఇది పెద్ద ఎత్తున జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ సప్లాన్ అమలు అవుతుందని నమ్మకం ఉందా మీకు అసెంబ్లీలో? చూద్దాం సార్. బీసీ మంత్రులు చాలా మంది ఉన్నారు కదా, మరి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూద్దాము. ఒకవేళ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు బీసీల కంటే, వాళ్ళు ఖచ్చితంగా బీసీ ద్రోహులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోతారు. గతంలో కూడా 42% రిజర్వేషన్ కల్పించాకే స్థానిక ఎలక్షన్స్ కానీ లేదంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ వెళ్ళాలని చెప్పి అన్నారు. కానీ అది 42% రిజర్వేషన్ అవ్వకముందే ఎలక్షన్లకు వెళ్ళారు. దీని ఎలా చూస్తారు? ఇదంతా రూలింగ్లోకి రావాలని వాళ్ళు ఆడే అబద్ధం మాటలు సార్. మనం ఇన్ని సంవత్సరాలు మభ్య పెడుతూ ఇక్కడ దాకా వచ్చిర్రు. మనం ఎంతసేపు ఓట్లు వేసే మిషన్ల లాగానే చూస్తున్నారు తప్ప వీళ్ళకి అన్నింటిలో భాగస్వామ్యం ఇస్తారు కానీ మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇయ్యరు. ఓట్లు ఇచ్చేటప్పుడు మాత్రం గొర్రెలు ఇస్తాం, మేకలు ఇస్తాం, అవి ఇస్తాం. మా ఓట్లు కావాలి కానీ మరి మాకు సీట్లు ఎందుకు ఇయ్యరు. సో అందుకోసమే పుట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బీసీల కోసం మేమెంతో మాకెంత, మీరెంతో మీకంత, అంత నినాదంతోనే మేము ముందుకు వెళ్తున్నాం సార్. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ పాపులేషన్ తగ్గట్టు వాళ్ళకి సీట్లు ఉంటాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతుంది. ప్రజలను మోసం చేసిందా? మరి ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ హామీలు నెరవేర్చు ఎక్కడ నెరవేర్చింది సార్? మీకు తెలియట్లేదా? మీరు చూడట్లేదా? ఒక్క హామీ కరెక్ట్, ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం అమలు అయిందండి? ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది అమలు అవుతుంది సార్? అది అన్ని చోట్ల జరగలేదు సార్. కొన్ని తూతూ మంత్రంగా గడిపించేసిన కార్యక్రమం అది. అదొక స్కీము. మహాలక్ష్మికి 2,500 ఏవి? బంగారం ఏది? తులం బంగారం మీకు మా బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడానికి మీ దగ్గర బడ్జెట్లు ఉండయి, డబ్బులు ఉండయి. కోట్ల కాంట్రాక్టులు, ప్రాజెక్టులు ఇవ్వడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటాయి. మా బడ్జెట్తో మీకు కోట్ల ప్రాజెక్టులు వస్తాయి. మరి మా వాళ్ళు లేరా కాంట్రాక్ట్ చేసేటోళ్ళు? మీ వాళ్ళే ఉన్నారా? రెడ్లే చేస్తారా కాంట్రాక్టులు? ఇప్పుడు రావుల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం పోయి రెడ్ల ప్రభుత్వం
ఓపెన్ సీక్రెట్ సార్ ఇది. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి వెంటనే బీసీలకి అని చెప్పేసి అని మీరు ధర్నా చేయడం జరిగింది. మీ గతంలో కూడా మేము జిల్లా కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓలకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ సబ్ ప్లాన్. ఎందుకంటే బీసీ సబ్ ప్లాన్ ఎందుకు చేయాలంటే బీసీలకు కేటాయించిన నిధులు బీసీలకు ఖర్చు పెట్టాలి. బీసీలకు ఖర్చు పెడితే బీసీలో ఉన్న బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. కానీ పేపర్ మీద మాత్రమే ప్రకటించేసి అవి అమల్లోకి రావట్లేవు. ఎందుకంటే ఈ బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తే ఈ సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బీసీలకు ఖర్చు పెట్టే విధంగా ఉంటుంది బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తే. బీసీ సబ్ ప్లాన్ మా సంపద మాది కదా, ఇక్కడ ఇది రాష్ట్రంలో సంపద మాది. రాష్ట్రంలో ఉన్న జనాభా అధిక జనాభా ఉన్నది మేము బీసీలం. ఇప్పుడు బీసీలకు సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయకపోతే మటుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్తులో మరో శ్రీలంక లాగా చేయొద్దు. ఇప్పటికే స్పందించేసి కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ ఎవరి పాలేదంటే రెడ్లపాలు వెలవల పాలే ఇంతేం లేదు. వాళ్ళ ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ బాగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి, బీసీల ఓట్ల కోసం మాటలు చెప్పిన మాయ మాటలు చెప్పినాడు. ఇలా 42 అసలు ఊసలేదు. ఫస్ట్ ఏం చేసిండు, బిల్లు పెట్టిరు అసెంబ్లీ, తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, తర్వాత జీవో తీసుకొచ్చారు. ఇవన్నీ పనికిరావని చెప్పి మా నాయకుడు అసెంబ్లీ సాక్షిగా శాసనంలో చెప్పినాడు. ఇవన్నీ ఉత్తాయి అని చెప్పేసి అని జరగడం జరిగింది. ఎందుకు జరగదంటే ఇలా జనాభా లెక్క మీ తలకాయ లెక్క పెడుతున్నాడు. 90కి అయితే రాలేండి. నేను ఒక తెలంగాణలో ఉన్న జనాభాలో ఉన్నా కదా, 90కి రాలేదు. ఇక్కడ రాలో చాలా మంది ఇల్లు ఉన్నాయి. ఇలా ఓసీలు అంటే కొత్తగా 16 లక్షల మంది పుట్టుకొస్తారంట, బీసీలు 50 లక్షల మంది చనిపోతారంట. మా నాయకుడు ఏమంటే ఈ లెక్కలు తప్పు, దీన్ని తగలబెట్టండి, మీరు అడగండి, ప్రశ్నించండి అనడానికి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. మళ్ళీ పోనీ మాకు పార్టీ కావాలి, రాజకీయ పార్టీ కావాలి కదా, పార్టీ పెడితే కవితతో దాడి చేపిస్తారు. అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవచ్చా? ఉందా సంస్కారం? ఇలా 1950లో భారతదేశం స్వచ్ఛమైన నిర్ణయం తీసుకుంది. రాజులు ఉండరు, మంత్రులు ఉండరు, ప్రజాపాలన ఉంటుందని చెప్పని. ఎక్కడ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అమలు చేస్తున్నారు వీళ్ళు? తెలంగాణ ఉద్యమంలో బలైపోయింది మేము, భూసాయుధ పోరాటం ఉద్యమంలో బలైపోయింది మేము, భూములు ఆక్రమించుకుంది వాళ్ళు, సంపద తినేది వాళ్ళు, ఇలా అధికారాన్ని మించేది వాళ్ళు. ఇదా సామాజిక న్యాయం, సమానత్వ న్యాయం? సమానత్వ న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం తెలంగాణ రాజ్యాంగ పార్టీ ఎప్పుడు ఉద్యమిస్తున్నట్టుంది. తెలంగాణ రాజ్యాంగ పార్టీ ఎప్పుడు బలహీన వర్గాల వైపు ఉంటుంది అని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. సాధ్యమండి, ఓట్లు మనైనప్పుడు సీట్లు కూడా మనకి కావాలి కదా. ఇన్ని రోజులు సోయలేదు, మాకు సోయ వస్తుంది. మల్లన్న గారి వల్ల ఉద్యమం బలపడింది. గతంలో ఏం ఉద్యమాలు చేసినాము, బీసీల సన్న భోజనం బియ్యం కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఆశల భవనాలు కానీ ఉద్యమాలు చేసినాం మా నాయకులు. ఇలా వాళ్ళ కాడ మనం అడుకోవడం ఏంది? ఈ రాజ్యాధికారం కానీ సంపద కానీ మనది. మనం రాజ్యాధికారం ఉంటే వడ్డించే కంటే ఇక్కడ మనం ఉంటే మనమే చేయవలసిన పని లేదని చెప్పని మల్లన్న గారు లేవనెత్తిండు. ఇలా బీసీలు చైతన్యవంతులు అవుతున్నారు, బీసీలో సోయ వచ్చింది. ఇలా 80% 2028లో బీసీ రాజ్యాధికారం తథ్యము. ఆర్థిక బడ్జెట్ మా బీసీ ఆర్థిక బడ్జెట్ ఎక్కడిది? మా బడ్జెట్ తినుకుంటూ మాకేమో భిక్ష వేసుకుంటూ ఓసీలకు రెడ్డిలకు ఇచ్చుకుంటే మా బీసీల పరిస్థితి ఏంటిది? 42% ఇప్పటివరకు ఇస్తారన్నారు. 2 సంవత్సరాలు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళు తెచ్చిన పరిపాలన ఎటుగా ఖరాబ్ అయిపోయింది. లాస్ట్ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమాల అసలు బీసీలు చేస్తున్న ప్రభుత్వం ఏంటి? ఒక్కసారి ప్రెస్ మీట్కి వచ్చి డెప్యూటీకి రమ్మని చెప్పండి. పక్కా ఉంది, మా బీసీల వాళ్ళకి పక్కా అవుతుంది. చేయకపోతే రాష్ట్రం అల్ల కోల రాష్ట్ర కాల దండోరా పేరు కూడా చెప్పేస్తున్నాను. మొత్తం తీర్మార్ మల్లన్న దండోరా ముందుకే ప్రయాణం చేస్తుంది. ఆల్రెడీ అనుచరులు కూడా ఏకమవుతున్నారు. అది సందిగ్ధం జరుగుతుంది. అది మీ మీడియా ముందు ప్రచురించడం వెనకాడుతున్నాం కొంచెం. అది ఎప్పుడైతే ఆదేశాలు అవుతాయో అప్పుడు మీ ముట్టడి కాదు కదా, ఈ పోలీస్ బందోబస్తు వాళ్ళ కాపులు కాసిన పోలీస్ బందోబస్తు కూడా వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని కూడా తట్టుకోలేరు. కాబట్టి మీరు ముందు జాగ్రత్త కొద్దీ మా బీసీలో ఉన్న మినిస్టర్స్ కానీ ముందే ఈ రానున్న రోజుల మార్చిలో బడ్జెట్ మాత్రం మాకు కేటాయించి మీరు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు నిలుపుకుంటారా, లేదా ఈ సంవత్సరంతో ఈ 2 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తుని కోల్పోతారా? అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. ఇది మీ ఇస్తున్న బీసీ వర్గం మొత్తం, తెలంగాణ బీసీ వర్గం ఇస్తున్నా, తెలంగాణ మొత్తం బీసీ వర్గం హెచ్చరించి కూడా ఇస్తున్న మాట ఇది. మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు నేను జిల్లా దళిత సంఘాల ఐక్యాస జిల్లా అధ్యక్షుడిగా వీఆర్పీ పార్టీ తరఫున కామారెడ్డి జిల్లా జుకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఒక మాజీ పోలీస్ కానిస్టేబుల్ను, ఈ అసెంబ్లీలో ఆనాడు జై తెలంగాణ నినాదం చేసిన పోలీస్ కానిస్టేబుల్ను. తెలంగాణ ఉద్యమంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గత 78 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రమును కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి కానీ అగ్రకులాలే ఈ యొక్క రాష్ట్రాలను పాలన చేస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మంత్రులు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు బీసీలకు సంబంధించి బీసీలందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ